సిటీలోని బస్ స్టాండ్స్ అన్ని ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దసరా పండక్కి 2 రోజులే ఉండటంతో జనం పట్నం విడిచి పల్లెబాట పడుతున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్ బస్ స్టాండ్లన్నీ జనంతో కిక్కేసిపోతున్నాయి. మరోవైపు జనం రద్దీని ప్రైవేట్ వాహనదారులు క్యాష్ చేసుకుని ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దసరా పండక్కి జనం పల్లెబాట పట్టడంతో నగరంలోని బస్టాండ్లన్నీ రద్దీగా మారాయి. ఏ బస్టాండ్ చూసినా ప్రయాణికులతో నిండిపోతున్నాయి. పండగ కోసం ఆర్టీసీ అదనంగా 3060 స్పెషల్ బస్సులు వేసినా సరిపోవడం లేదంటున్నారు ప్రయాణికులు. సరిపడా బస్సులు లేక జనం గంటల తరబడి బస్టాండ్లలోనే వేచి ఉండాల్సి వస్తోంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆర్టీసీ అధికారులు జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులను తెప్పిస్తున్నారు. రద్దీ బాగా ఉన్నా కూడా మేము ఏదైతే డిపోల నుంచి బస్సులు తెప్పించి పబ్లిక్ ని క్లియర్ చేసాం. కరీంనగర్ ఒక 60 బస్సులు పోయినాయి, మెట్పల్లి కొరుట్ల ఒక 40-42 బస్సులు పోయినాయి, గోదావరికని ఒక 34-50 బస్సుల నుంచి మధ్యలో పోయినాయి, హుస్నాబాద్, హుజురాబాద్ కూడా ఒక 50-60 బస్సులు పంపించాము. ప్రతి 10 నిమిషాలకు బస్సు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నా అది ఆచరణలో కనిపించడం లేదంటున్నారు ప్రయాణికులు. స్పెషల్ బస్సులు వేసినా సరిపడినన్ని లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతున్నట్టు చెప్తున్నారు. బస్సులు దొరకట్లేదు. ఒకటి ఏంటంటే కోరుట్లో ఉన్నది సిద్దిపేట టచ్ చేసుకుని వెళ్తే కానీ వాళ్ళు డైరెక్ట్ బస్సెస్ వేసారు. ప్రాబ్లమ్ ఇస్ సార్. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు. కరీంనగర్ వెళ్ళాలి, చాలా ఇబ్బందిగా ఉన్నది బస్సెస్. నేను వచ్చి ఒక 1 అవర్ అయింది. సెమీ లగ్జరీ వీటి గురించి చూస్తున్నాను, ఒకటి ఇబ్బందిగానే ఉంది. కొన్ని నంబర్ ఆఫ్ బస్సెస్ ఆఫ్ కోర్స్ ఇంక్రీజ్ చేస్తుంది గవర్నమెంట్, బట్ ఇంకొని చేస్తే బాగుంటుంది, కొద్దిగా ఈజీగా ఉంటే బాగుంటుంది. సప్లై ఇంక్రీజ్ చేశారు కానీ ఇంకా డిమాండ్ ఉంది అనమాట. ఈ టైంలో ఇంకొని వేసేస్తే బాగానే ఉంటుంది. ఎక్కువ డిమాండ్ ఉంది, తక్కువ బస్సులు ఉన్నాయి. వీ హ్యావ్ టు వెయిట్, nothing to do, waiting for 1 hour. They have to think actually, government has to, they are struggling to accommodate buses. Still people are coming a lot. ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని వరంగల్, నల్లగొండ వైపు వెళ్లే ప్రయాణికుల కోసం ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచే బస్సులు ఏర్పాటు చేశారు. అయితే మధ్యలో దిగాల్సిన స్టాపుల్లో బస్సులు ఆపడం లేదని, దీంతో ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండక్కి తప్పనిసరిగా ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నా తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నామని చెప్తున్నారు. హెవీ రద్దీ ఉన్నది. రామంతపూర్ నుంచి నేను తొర్రూరు వెళ్తున్నాను. పండగకు, దసరా పండగకు వెళ్తున్నాను అండి. దానికోసం బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేసి. ఫుల్ ప్యాక్ ఉన్నది. 2 బస్సులు వచ్చాయి, 2 బస్సులు ఫుల్ ప్యాక్ ఉన్నది. ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన బస్సెస్ స్పెషల్ బస్సులు అన్నారు కానీ ఏం పెద్దగా కనబడట్లేదు. మేము హన్మకొండ వెళ్ళాలి, 4 అవర్స్ అవుతుంది వెయిట్ చేయబట్టి. ఫ్యామిలీతో పిల్లలతో వచ్చాము. ఇప్పటి వరకు ఒక్క బస్సు రాలేదు. అన్ని ఫుల్ అయి వస్తున్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఉప్పల్ నుంచి చేస్తే బాగుంటుంది. అన్నీ ఫుల్ అయి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మాకు సీట్ దొరుకుతలేవు. పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉన్నది. జనగాంకి అన్ని హన్మకొండ బస్సులు పోతున్నాయి. ఒక్కటి జనగాం స్టాప్ లేదంటాడు. జనగాం డిపోకు టికెట్ కొట్టకపోతే ఎట్లా చెప్పండి? మిగతా వాళ్ళు ఎట్లా పోతారు? ఇప్పుడు నేను గంట అవుతుంది వచ్చి, అన్ని హన్మకొండకే పోతున్నాయి. పండక్కి 2 రోజుల ముందే నగరం నుంచి సగానికి పైగా పల్లెబాట పట్టారు జనం. స్పెషల్ బస్సులు వేసినప్పటికీ ప్రైవేట్ వాహనదారుల దోపిడీ మాత్రం ఆగడం లేదు.